గ్యాస్ ట్రబుల్ అయితే 3 వారం నుంచి ఇక్కడికి వచ్చినా గుండెల నొప్పి తగ్గింది. ఈ 3 వారం ట్యాబ్లెట్ కూడా వేసుకోవాలి. ఏ ఊరమ్మా మీది? తానం చింతల నుంచి వస్తుంది. గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నారు. మరి ఏం చేసావు నువ్వు? ఇక్కడికి వచ్చావు 3 వారాలు. 3 వారాలు వచ్చినా ట్యాబ్లెట్ కూడా ప్రేయర్ ఆయిల్ రాసుకున్నావా? ప్రార్థన చేసుకున్నావు. ఇంకా అసలు ట్యాబ్లెట్లు ఏం లేకుండా తగ్గిపోయిందా? ఇక తేపులు రావట్లేదా? అసలు గ్యాస్ ట్రబుల్ అంటే ఎంత సమస్య కదా. కానీ దేవుడు ఆ బిడ్డను అద్భుతంగా స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు అయిపోరు. నాకు థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ ఉంటే బాగా దడ వస్తుంది, తలనొప్పి వస్తుంది. మేడం హాస్పిటల్కి పోయాము. పోతే నార్మల్గా ఉందమ్మా, గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఉన్నది అని చెప్పాను. ఇప్పుడు తగ్గిందా నీకు? ఏం తగ్గింది? థైరాయిడ్ తగ్గిపోయిందా? నార్మల్గా ఉందన్నారు. ఏ ఊరు మీది? మా తానచింతల. మరి ఎన్ని వారాలు వచ్చావు ఇక్కడికి? ఎన్ని వారాల నుంచి వస్తుంది? 2వ వారం. ప్రభు స్వస్థపరిచాడు. థైరాయిడ్ చెక్ చేసుకోవడానికి వెళ్తే నార్మల్గా ఉంది రిపోర్ట్ వచ్చిందంటే. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తోత్రం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే ఏళ్ళు ఎడం చేతి వేలు 5 వేలు బాగా నొప్పి వచ్చాయి. అయితే ప్రేరాలు చేసి రాసుకున్నా. దేవుడు తగ్గింది. మరి నేను సోమవారం నా భర్తకి విపరీతంగా గుండెల నొప్పి వచ్చింది. మరి దర్శి తీసుకోమన్నారు, తీసిపోయినా. అక్కడి నుంచి ఒంగోలు తీసుకోమన్నారు. మరి తీసుకెళ్ళిన దేవుడి వల్ల మాకు మందుల ద్వారా తగ్గిద్దని చెప్పారు. మా భర్తకి ఇచ్చిన సాక్ష్యం దేవుడిది. వేళ్లకున్న నొప్పులన్నీ తగ్గిపోయినాయి అమ్మా. నీ భర్తను కూడా దేవుడు క్షేమం ఇచ్చాడా? తన ప్రార్థన విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యములు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. మా తమ్ముడు మా వారి పేరు మీద కారు తీసుకున్నాడు. దాని మీద 5 లక్షల లోన్ తీసుకున్నాడు. అది వడ్డీతో సహా 9,70,000 అయింది. 3 లక్షలకి క్లియర్ అయితే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. 5,000 దాకా 3 లక్షలకి క్లియర్ అయిపోయింది. ఓకే. అది రిజిస్ట్రేషన్ 2 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. అది ఈ సమస్య మాకు ఎదురవుతుంది అనగా దేవుడు 1 నెల ముందే రిజిస్ట్రేషన్ చేసేసి అయిపోయింది. ఆ డబ్బులే కట్టేశాము. అది ఆ డబ్బుల్లో నా భాగం నాకు వస్తే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. నా భాగం నాకు వచ్చాయి, 1 రూపాయి కూడా బాకుండా. అలాగే నాది నోరు పూసి పైన అంతా ఎర్రగా పూసిందన్న. ఏమీ తినవట్లేదు. 2 సార్లు హాస్పిటల్లో టాబ్లెట్స్ వాడాము, 10 రోజులకు ఒకసారి అట్లా. అయినా తగ్గలేదు. 3వసారి వస్తుండగా ప్రేయర్ చేసుకున్నాను. హాస్పిటల్కి వెళ్లకుండా తగ్గిపోతే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. తగ్గిపోయింది. నీ ఆర్థిక సమస్య సంబంధమైనటువంటి విషయాల్లో దేవుడి యొక్క సన్నిధిని కోరావు, ప్రార్థన చేసుకున్నావు. దేవుడి నీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆశను తీర్చాడు కదమ్మా. 3 లక్షలకే అవి సెట్ అయిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి మీ వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మా హస్బెండ్కి పొలం వెళ్తే ఇక్కడ ఏదో పురుగు కుట్టి గడ్డాల వచ్చింది, మోకాలికి వాసింది. అది నైట్ ఒకరోజు నొప్పి తట్టుకోలేకపోతుంటే మీకు ప్రేయర్ చేయించుకొని ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నాం. ఎమ్మటనే తగ్గిపోయింది. వెంటనే తగ్గిపోయిందా తల్లి? నొప్పి తగ్గిపోయింది. వచ్చాడు చిరంజీవి. వచ్చాడు. ఎక్కడ ఉన్నాడు? రైట్. నువ్వు రాలేదేంటి? నీకు తగ్గింది. ఒకసారి లేచి నిలబడు. రైట్. ప్రభు స్వస్థపరిచాడు ఆ బిడ్డని. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. రైట్. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా చెల్లెలకి టైఫాయిడ్ జ్వరము, కాళ్ళు పట్టకపోయి అల్లాడుతున్నా. ఏసురత్నం పూసుకుండాక మరి అమ్మ పేరు తగ్గింది. ఏం తగ్గిపోయింది? కాళ్ళు నొప్పులు, టైఫాయిడ్ జ్వరం తగ్గింది. కాళ్ళు నొప్పులు తగ్గిపోయినాయి, జ్వరం కూడా తగ్గిపోయింది. కీళ్ళ నొప్పులు, టైఫాయిడ్ జ్వరం తగ్గింది. యేసు రక్తం రాసుకున్నాక తగ్గింది. ఎందుకంటే నీ విశ్వాసముతో ప్రేయర్ ఆయిల్ని ఏమంటుంది ఆమె? యేసు రక్తం అంటుంది. హల్లెలూయా. నీ విశ్వాసమును బట్టి దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపడు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా 2వ మనవరాలు పాలు పాడిచ్చినాము. ముందు ఒక అమ్మాయి, తర్వాత అబ్బాయి, మళ్ళీ అమ్మాయి. 4వ కారు గర్భించవుంది 3 నెలల నుంచి. ఓ అమ్మ నాకు ఆడపిల్ల అంటే కాదమ్మా, మగపిల్లలు పుట్టి నేను మంగళవారం పోయి సాక్షి చెబుతాను. కానీ అబ్బాయి పుట్టిండు. బాగానే మగపిల్లడు కావాలని కోరుకున్నావు. అంతకుముందు ఆడపిల్లలా?
ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి. ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మగపిల్లాడు ఉంటే బాగుండు అనుకున్నాం. ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు. ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. నేను మంగళవారం పాత్ర పోతానమ్మా, నువ్వు పుడతాను. మళ్ళీ అందరూ మగపిల్లలు అంటే మళ్ళీ ఆడపిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? కాబట్టి ఆడపిల్లలు కూడా ఉన్న తర్వాత అప్పుడు మగపిల్లాడిని అడగడం తప్పే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాకపోతే అబ్బాయి పుట్టినాడు సాక్షి అంటే నువ్వు మంచిదానివని అంటున్నాలే. అసలు కొంతమంది అయితే ఆడపిల్లే వద్దు, నాకు అందరూ మగపిల్లలే కావాలంటారు. కానీ మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లడు కూడా కావాలనుకున్నారు. గట్టిగా చెప్పండి, కూడా గట్టిగా దేవుని మహిమ. పాస్టర్ వందనాలు. నాకు పోయిన మంగళవారం సాక్ష్యం చెప్పకపోయినానని నేను ఇంటికి పోయినాక నాకు డొక్కలు నొప్పి వచ్చేసింది. ప్రభు నేను చెప్పలేకపోయాక నాకు డొక్కలు నొప్పి వచ్చింది. నేను ఈసారి మంగళవారం ఎందుకని చెప్పలేకపోయావు? ఏం సాక్ష్యం ఉంది నీది? భయపడి అది ఏం సాక్ష్యం? నేను చెప్పలేకపోయినా. కాదమ్మా, నీకు ఏం తగ్గిందని సాక్ష్యం చెప్పలేకపోయావు? నాకు చెప్పలేకపోయినా పాస్టర్. అది ఏం తగ్గింది నీకు? అప్పుడు నాకు డొక్కలు నొప్పి వచ్చింది. పేరాయలు పూసుకొని ప్రార్థన చేసుకొని పేరాయలు పూసుకున్నాక తగ్గిపోయింది. ప్రార్థన చేసేటప్పుడు తగ్గిపోయిందా? ప్రార్థన చేసుకున్నాక చెప్పకుండా వెళ్ళిపోయావు. చెప్పలే ఆ రోజు నేను చూసారా? దేవుడు క్షమాపణ ఇచ్చింది. అవును, ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళ చేతులు చూపించు. ఈ రోజే వచ్చామన్న వాళ్ళ చేతులు చూపించు. రైట్. ఎప్పుడైనా కూడా దేవుడు స్వస్థపరిచిన తర్వాత చెప్పకుండా వెళ్ళకూడదు. ఎవరికి మహిమ? చెప్తే ఎవరికి మహిమ? మీరు టీవీలో చూసారా? మీరు సాక్ష్యాలు చెప్పేటప్పుడు నా మొహం చూపిస్తారు ఎవరైనా? చూపించరు. ఎందుకంటే నేను వద్దంట. ఎందుకు? నా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మా పాప డెలివరీ అయితే ఉమ్మనీళ్ళు తాగింది చిన్నపిల్ల. తాగితే ఒక రోజల్లా బాక్స్లో పెట్టారు. నేను ప్రార్థన చేసుకొని మంగళవారం ప్రార్థన సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. పిల్లని తల్లిని ఇద్దరు క్షేమంగా నా దేవుడు కాపాడినందుకు వందనాలు. ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. దేవుడు ఆ బిడ్డలకు చేసిన మేలును బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరు. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నా మనవడికి జ్వరం వస్తే హాస్పిటల్లో తీసిపోయినాక ఇండిషన్ వేసిండు. ఆ రోజు డాక్టర్ గారు ఉండమన్నాడు. ఉండమంటే ఊరికి ఒకటే ఏడుస్తూ ఉండు పిల్లోడు. యేసయ్యా, ఈ జ్వరం కానీ తగ్గితే నేను మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెప్పుకుంటా ప్రభు అనుకున్నాను. ఆ ఏడుపు అంతా తగ్గేసింది, జ్వరం తగ్గింది. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి కొంచెం భాగం దేవుడికి వందనాలు. అమ్మగారికి వందనాలు. మేము ఇంటికాడ వచ్చేటప్పుడు అందరు బాగున్నా తయారై ఇంకా ప్రార్థనకు వద్దామని వస్తున్నాము. మా అబ్బాయికి అప్పటికప్పుడే కడుపులో నొప్పి వచ్చేసింది. అమ్మ కడుపులో నొప్పి వస్తుందని వేడుచుకుంటూ ఉన్నాడు. ఇంకా ప్రార్థన చేసుకొని మాకు ఏ అడ్డంకులు రాకుండా కాపాడు నాయనా నీ సన్నిధికి నడిపించని ప్రార్థన చేసుకొని వచ్చాము. అబ్బాయికి కూడా అప్పటికి ఒక ట్యాబ్లెట్ కూడా తీసుకొని వచ్చాము. అయినా తగ్గలేదు. వస్తానే దారిలోనే కడుపులో నొప్పని వేలాడిపోవటం, వాంతులని ఎంతో ఇబ్బందికరంగా నిలబడతా కూర్చుంటా వస్తూ ఉన్నా బండి ఆపుకుంటా. కానీ నాయన నువ్వు కడుపులో నొప్పి నాయన మందిరంలోకి వెళ్ళే వరకు తగ్గిపోతే మాత్రం నేను సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి అని అనుకున్నాను. ఇంకా మందిరంలోకి వచ్చాడు, కూర్చున్నాడు, అట పన్నుకున్నాడు. అంత అమ్మ నా కడుపులో నొప్పి తగ్గిపోయింది అన్నాడు. ఈ బాబే. ఏ ఊరు నుంచి వస్తారమ్మా? సేంకుర్తి నుంచి వస్తున్నారు. తగ్గిపోయిందా కడుపు నొప్పి బాబు? తగ్గిపోయిందా కడుపు నొప్పి? అబ్బా, గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు. ఓకే అమ్మ, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్. నా సాక్ష్యం ఏంటంటే ఇంటికాడ నుంచి కాలు నొప్పి చేయి నొప్పి వచ్చిన, ఎక్కడికి వచ్చినాక తగ్గిపోయింది. కాలు నొప్పి, చేయి నొప్పి, తలనొప్పి అంత తగ్గిపోయిందమ్మా. ఏ ఊరు మీది? కూచిపూడి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. మాది అద్దవీడు మండలం. ఈ వారంతా 6 వారాలు వచ్చిన దేవుడు ఒక స్వస్థత ఇచ్చిండు. బాగానే ఉంది. ఏం తగ్గిపోయిందమ్మా? తగ్గిపోయి మోకాళ్ళ నొప్పి తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. పాస్టర్ గారికి పాస్టర్ అమ్మ వందనాలు. మా ఆయనకి చాలా రోజుల నుంచి పని దొరకాలని వెతుక్కుంటున్నాడు, ఏం పని దొరకలేదు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నాక సాక్ష్యం చెప్తాను ఏదైనా పని దొరుకుతుంది అనుకుంటే డాక్టర్ దాంట్లో సేల్స్గా పని దొరికింది. పని దొరికిందమ్మా. ఏ ఊరు నుంచి వస్తున్నారు? కుంచేపల్లి నుంచి వస్తున్నారు. వారు పని కోసము ప్రార్థన చేసుకున్నారట. దేవుడు అద్భుతంగా పనిని ఏర్పాటు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ. అదేవిధంగా మొన్న మేము పనికి వెళ్తే మా చిన్నమ్మకి పాము ముట్టింది. ఆమెకు తగ్గితే బాగుంటే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను, తగ్గింది. గాడ్ బ్లెస్ యు. మా దేవుడు మేలు చేశాడు వారి కుటుంబాన్ని బట్టి దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్రములు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. పాస్టర్ అయ్యకు వందనాలు. నేను ఇప్పుడు చెప్పబోతున్న సాక్ష్యం ఏంటంటే, గత 3 వారాల నుంచి నాకు పంటి నొప్పితో బాధపడుతుంటే ఇక్కడికి మంగళవారం ప్రార్థనకు వచ్చి అమ్మ మా కూతురికి చెప్పిన, నాకు పంటి నొప్పి భారంగా ఉందమ్మా అని చెప్పేస్తే మా హాస్పిటల్కి పోయి మాత్రలు తీసుకొని వచ్చింది. ట్యాబ్లెట్ తీసుకొని వచ్చేసరికి నేను ఇక్కడికి ప్రార్థనకు వచ్చిన. అయినా కొంచెం తగ్గింది. ఇక్కడికి వచ్చేసరికి నేను సాక్ష్యం చెప్పుకుంటాను, ఈ నొప్పి కానీ తగ్గితే అని అనుకున్నా. 2 వారాలైంది పంటి నొప్పి రావటంలే. శరీర బలహీనత వలన ఉన్నప్పుడు ఇది ఎందుకు వస్తుంది అని ఆలోచించుకొని అక్కడ ప్రేరాలు రాసుకునేసరికి బాగానే ఉంది. దేవుడు దీవించి స్వస్థపరిచిన దేవుడు గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఎస్ఐకే మహిమ. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నాకు 20 రోజుల నుంచి మోకాలు నొప్పి ఈ టీవీలో చూశాను. ఈ వారం వెళ్ళాలని వచ్చాను. 20 రోజుల నుంచి ఉందమ్మా మోకాలు నొప్పి? అవును. ఈ వారం అయితే తగ్గిపోద్దని మా కూతురు చెప్పింది. తీసుకొచ్చారు వాళ్ళ అల్లుడు కూతురు. తగ్గిపోయింది. ఇప్పుడు తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ఎవరు స్వస్థపరిచారు నిన్ను? యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్కి వందనాలు. ఆ సాక్ష్యం ఏంటంటే, కుమారులు బాగలేకపోతే నైట్ నీకు ఫోన్ చేసినాం కదా, ప్రార్థన చేసినప్పుడు బాగుంది, అబ్బాయి బాగుండు, పరీక్షలు తగ్గిపోయింది. నాకు కూడా కొంచెం అనారోగ్యంగా ఉంది, నైట్ బాగుంటాం లేదు, ప్రార్థన చేయమని అడుక్కుంటున్నాను. రైట్. దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్కి వందనాలు. పోయిన బుధవారం నాకు పచ్చాకు కొట్టను పోతే గుండెలో నొప్పి తీసుకుంది, దడ పుట్టింది, చెమటలు పడుతుంది ఒళ్ళంతా. కొట్టలేకపోయా. నాకు ప్రార్థన చేసుకున్నాను, మంగళపాత్రం పోయి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను, తగ్గిపోయింది. ఏ ఊరమ్మ మీది? బండేలుగల్ల. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఇక్కడికి వచ్చి 4 నుంచి నిద్ర వస్తూ ఉంది, కాళ్ళు నొప్పులు, నీరసంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి నాకు ఇంకా తగ్గిపోయింది, బాగుంది. తగ్గిపోయిందమ్మా. ఎవరు బాగు చేశారు? ఎవరు చేసింది? యేసయ్యనా? ఎవరి నామాన్ని ప్రార్థన చేసావు? ప్రభు నామాన్ని ప్రార్థన చేసాము. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ వందనాలు. తామర రాస్తే ఏసు రక్తం రాస్తే తగ్గిపోయిందా? ఏ ఊరు మీది? దర్శి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఏసైకే మహిమ. థైరాయిడ్ ఉండింది నాకు, 10 సంవత్సరాల నుంచి ఉంది. ఈ సంవత్సరం చూపించుకుంటే నార్మల్ రిపోర్ట్ వచ్చిందని చెప్పారు. 10 సంవత్సరాల నుంచి ఉన్న థైరాయిడ్ ఈ సంవత్సరం చూపించుకుంటే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఎన్ని వారాలు వచ్చావు ఇక్కడికి? చాలా రోజులు వచ్చానండి. వస్తున్నావా ఇక్కడికి? వస్తున్నాను. నార్మల్ రిపోర్ట్ వచ్చేసింది. మామూలు రిపోర్ట్ వచ్చింది, నార్మల్ వచ్చిందమ్మా అని చెప్పారు. రైట్. దేవుడికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మాది పాటి మెదపాలెం. నాకు నోట్లో అసలు ఏమి రుచి ఉండదు, నాలుక ఊరక కోడతా ఉంటుంది. దాని గురించి ప్రార్థన చేసుకోవాలని వచ్చాను. ఈ మోకాళ్ళు కూడా ఎక్కువ నొప్పులు, కాసేపు కూడా కూర్చోలేకపోతున్నా, కుర్చీ మీద కూర్చుంటున్నా. నువ్వు మోకాళ్ళ నొప్పులను లేవమన్నప్పుడు లేచినాను. ఇంతసేపు నిలుసగలిగానంటే అది దేవుడిచ్చిన శక్తి నాకు. ఇప్పుడే తగ్గింది మోకాళ్ళ నొప్పులు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నా పేరు తలమల్ల. నా పేరు నాగరాజు. మా తలమల్ల. నాకు మొన్న 2 వారాల కిందట గ్యాస్ వల్ల ఇక్కడ పట్టేసింది. అయితే ప్రేరాలు రాసుకొని ప్రార్థన చేసుకుంటే తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ. ప్రేరాలు రాసుకున్నారు, ప్రభు స్వస్థపరిచాడు. యేసయ్యకే మహిమ.